తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో బలాల ఆధారంగా 2 స్థానాలను అధికార కాంగ్రెస్ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపైన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇక అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీంతో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల వేళ కొత్త లెక్కలు మొదలయ్యాయి. తెలంగాణ నుంచి రాజ్యసభకు 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వి, బీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి రిటైర్మెంట్ వేళ ఈ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ 2 స్థానాలు తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం సింఘ్వికి తిరిగి రెన్యువల్ చేయాలని, 2 స్థానం నుంచి పార్టీ రాష్ట్ర నేతలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ తమ అభ్యర్థిని రాజ్యసభ బరిలో నిలిపే అంశంపైన కసరత్తు చేస్తున్నారు. ముస్లిం వర్గాలకు సీటు ప్రకటిస్తే ఎంఐఎం మద్దతు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాగా అందులో 10 మంది కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. వారిలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. తాజాగా అసెంబ్లీలో ఉన్న లెక్కల ప్రకారం సభలోని 119 మంది ఓటు హక్కు వినియోగించుకుంటుంటే రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కోటా 40.66% అవుతోంది. అంటే ఒక్కో సీటు గెలుచుకునేందుకు 41 ఓట్ల అవసరం పడుతుంది. 2 స్థానాలకు 82 మంది బలం కావాల్సి ఉంటుంది. కేసీఆర్ పోటీ నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ వర్తిస్తుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు తాము ఏ అభ్యర్థికి ఓటు వేశారన్నది పార్టీ ఏజెంట్ కు తప్పకుండా చూపాల్సి ఉంటుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటువైపు ఓటు వేసేది తేలిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఫిరాయింపు ఎమ్మెల్యేల వైఖరిని ఎండగట్టే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే సమయంలో తాజా లెక్కలను విశ్లేషిస్తున్నారు. రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉంటే కోటా 38 అవుతుంది. 2 స్థానాలకు 76 మంది బలం అవసరం అవుతుంది. కాంగ్రెస్ కున్న 66 మందితో పాటు 7 ఎంఐఎం, ఒక సిపిఐ సభ్యునితో కలిపి 74 మంది అవుతారు. 2 సందర్భాల్లో 2 సీట్లకు సరిపడా కోటా రాదు. కోటా రాకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు, ఆ తర్వాత తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లు మరింత కీలకమవుతాయి. దీంతో వస్తే రాజ్యసభ సీటు, లేకుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఫిక్స్ చేయాలనేది కేసీఆర్ వ్యూహంగా ఉంది. దీంతో ఇప్పుడు కేసీఆర్ తుది నిర్ణయం చివరకు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.